పాతపట్నం మండలంలో వైద్య నిర్లక్ష్యం ఆరోపణలు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని శ్యాంప్రభ హాస్పిటల్లో వైద్య నిర్లక్ష్యం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కొట్టూరు మండలం గూనభడ్రా గ్రామానికి చెందిన కళ్లేపల్లి వనిత 25 సంవత్సరాలు అనే గర్భిణి చికిత్స విషయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం సోమవారం ఉదయం సుమారు 11:30 గంటల సమయంలో వనితను పాతపట్నంలోని శ్యాంప్రభ ఆస్పత్రికి తరలించారు. అదే రోజు సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో ఆమెకు మగబిడ్డ జన్మించింది. అయితే డెలివరీ అనంతరం 3 నుంచి 4 గంటల వ్యవధిలో వైద్యులు ఆపరేషన్ నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం వరకు వనిత ఆస్పత్రిలోనే ఉండగా ఆమె తల్లి మోహిని భోజనం పెట్టింది. అనంతరం నర్స్ వచ్చి రోగికి రక్తం తక్కువగా ఉందని తెలియజేయడంతో వెంటనే రక్తమెక్కించారు. అయితే రక్తమెక్కించిన అరగంటలోనే వనితకు వాంతులు ప్రారంభమయ్యాయని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తదుపరి సలైన్లు పెట్టి చికిత్స కొనసాగించినప్పటికీ రాత్రి వరకు పరిస్థితి విషమంగావే కొనసాగిందని తెలిపారు. రాత్రి సుమారు 12 గంటల సమయంలో రక్తంలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు పేర్కొంటూ శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేసినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. రాత్రి 2:30 గంటల ప్రాంతంలో శ్రీకాకుళం ఆస్పత్రికి చేరుకోగా అక్కడి వైద్యులు పరిస్థితి తీవ్రంగా ఉందని గుర్తించారు. అనంతరం గర్భాశయాన్ని తొలగించి ఐసీయూలో చికిత్స అందించినప్పటికీ వనిత మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వనిత భర్త కళ్లేపల్లి శివ వృత్తిరీత్యా పెయింటర్గా రోజువారీ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మరోవైపు పుట్టిన శిశువును పచ్చకామర్ల సమస్యతో శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.